తెలుగులో దసరా మూవీ తర్వాత జాతీయోత్తమ నటి కీర్తి సురేష్కు సరైన సక్సెస్ దక్కలేదు. ఈ ఏడాది ఉప్పు కప్పు రంబు మూవీ రిలీజ్ అయినా అది ఓటీటీకే పరిమితమైంది. దాంతో ఆమె ఆశలన్నీ రివాల్వర్ రీటా మీదే పెట్టుకుంది. నిజానికి ఈ సినిమా ఇప్పటిది కాదు. 2 ఏళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న రివాల్వర్ రీటా విడుదల రకరకాల కారణాలతో ఆలస్యమైంది. కొన్ని నెలల క్రితం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడిది తమిళ, తెలుగు భాషల్లో శుక్రవారం థియేటర్లలోనే విడుదలైంది. జేకే చంద్ర తెరకెక్కించిన క్రైమ్ కామెడీ మూవీ రివాల్వర్ రీటా ఎలా ఉందో చూద్దాం. కర్మ రిటర్న్స్ అనే పాయింట్ను బేస్ చేసుకుని తెరకెక్కిన సినిమా రివాల్వర్ రీటా. ఈ సినిమా కథ మొత్తం పాండిచ్చేరిలో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుండి పాండిచ్చేరికి వెళ్లిన జయసింహారెడ్డి తలను లోకల్ డాన్ డ్రాకులా పాండ్యన్ నరికేస్తాడు. అండర్ వరల్డ్ తన ఆధిపత్యాన్ని తెలియచేస్తూ ఆ తలను అతని తమ్ముడు రెడ్డికు పంపుతాడు. దాంతో పాండ్యన్ను ఎలాగైనా చంపి తన పగ తీర్చుకోవాలని రెడ్డి సమయం కోసం ఎదురుచూస్తుంటాడు. ఇది జరిగిన 15 ఏళ్లకు పాండ్యన్ కొడుకు బాబీ అండర్ వరల్డ్ డాన్గా మారతాడు. అదే సమయంలో అమ్మాయిల పిచ్చి ఉన్న పాండ్యన్ రెడ్డి వేసిన ట్రాప్లో చిక్కి ప్రాణాలు కోల్పోతాడు. అయితే అతని ప్రాణాలు శత్రువుల చేతిలో కాకుండా రీటా తల్లి చెల్లమ్మ కారణంగా పోతాయి. వేశ్య ఇంటికి వెళ్లబోయి పొరపాటున పాండ్యన్ వీళ్ల ఇంటికి వెళతాడు. అక్కడ జరిగిన చిన్నపాటి గొడవలో అతను ప్రాణాలు కోల్పోతాడు. పాండిచ్చేరికే పెద్ద డాన్ అయిన పాండ్యన్ శవాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక ఈ తల్లి కూతుళ్లు సతమతమవుతారు. ఈ క్రమంలో వాళ్ల ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. పాండ్యన్ చనిపోయిన విషయం తెలిసి అతని కొడుకు బాబీ, శత్రువైన రెడ్డి, పోలీస్ ఆఫీసర్ కామరాజ్ ఎలా వీరిని చేశారు అనేది మిగతా కథ. అనుకోకుండా హత్య చేసి ఆ శవాన్ని మాయం చేయడమనే కథాంశాలతో చాలానే సినిమాలొచ్చాయి. ఆ మధ్య ప్రియమణి నటించిన భామ కలాపం కూడా ఈ కోవకు చెందింది. దానికి సీక్వెల్ కూడా వచ్చింది. ఇలాంటి క్రైమ్ కామెడీ మూవీస్ చూడటానికి ఆసక్తికరంగానే ఉంటాయి. పెద్దంత లాజిక్ లేకపోయినా ఎంగేజింగ్గా వాటిని తీస్తే జనాలు ఆదరిస్తారు. ఈ మధ్య కాలంలో వచ్చిన కీర్తి సురేష్ సినిమాలతో పోల్చితే రివాల్వర్ రీటా బాగానే ఉంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా చకచక సాగిపోయింది. పిజ్జా సెంటర్లో పనిచేసే ఓ మధ్యతరగతి అమ్మాయి ఓ క్రైమ్లో అనుకోకుండా ఇన్వాల్వ్ అయితే ఎదురయ్యే పర్యవసనాలను దర్శకుడు జేకే చంద్రు ఆసక్తికరంగా తెరకెక్కించాడు. కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోయినా ఈ క్రైమ్ కామెడీ చేజింగ్ డ్రామాలో నటీనటులు తమ పాత్రలను సమర్థవంతంగా పోషించారు. ఇది 3 ఏళ్ల క్రితం సినిమా కావడంతో కీర్తి సురేష్ తెర మీద అందంగా హుషారుగా కనిపించింది. ఆమె తల్లి పాత్రను రాధిక తనదైన కామెడీ టైమింగ్తో రక్తి కట్టించింది. రెడిన్ కింగ్స్లే పాత్ర కూడా హాస్యాన్ని పండించింది. అజయ్ ఘోష్ చేసింది సీరియస్ పాత్రే అయినా అతని ఫ్రస్ట్రేషన్ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. సునీల్ పెద్దంత శ్రమ పడకుండానే తన లుక్స్తో, బాడీ లాంగ్వేజ్తో మెప్పించాడు. పోలీస్ ఇన్స్పెక్టర్గా జాన్ విజయ్ జాలీగా యాక్ట్ చేశాడు. షాన్ రొనాల్డ్ నేపథ్య సంగీతం, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్, దినేష్ పి కృష్ణన్ సినిమాటోగ్రఫీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి నిర్మించిన రివాల్వర్ రీటా తమిళ సినిమాను తెలుగులో హాస్య మూవీస్ అధినేత రాజేష్ దండా విడుదల చేస్తాడని ఏడాది క్రితం వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సినిమా చేతులు మారి డిస్ట్రిబ్యూటర్ కుమార్ ద్వారా జనం ముందుకు వచ్చింది. రివాల్వర్ రీటా రిలీజ్లో జరిగిన విపరీతమైన జాప్యం కారణంగా దీనిపై జనాలలో ఆసక్తి సన్నగిల్లింది. ఆ రకంగా ఎలాంటి అంచనాలు లేకుండా చూసిన వారికి సినిమా పర్వాలేదనిపిస్తుంది. థియేటర్లలో కాకుండా ఓటీటీలో అయితే ఈ సినిమా ఇంకాస్తంత ఎక్కువ ఎంజాయ్ చేయగలరు.